సో దీస్ ఆర్ ద డ్రెస్సెస్ ఐ బాట్ ఫ్రమ్ మ్యాక్స్ అండ్ రిలయన్స్. ర్యాండమ్ గా తీసుకున్నాను అనమాట నేను. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు అన్స్టెబిలైజ్డ్ మైండ్ అండ్ నా పేరు నవ్య. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిరీస్ ఆఫ్ దిస్ 31 days వీడియో ఛాలెంజ్. ఇప్పటి వరకు అన్ని వీడియోస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో టుడేస్ వీడియో వచ్చేసి ఒక కుట్టి వ్లాగ్ అన్నమాట. సో రీసెంట్ గా నేను పర్చేస్ చేసిన క్లోత్స్ అవన్నీ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ కాల్డ్ రిలయన్స్ ప్లస్ మ్యాక్స్ హాల్ అనమాట. కొన్ని రిలయన్స్ లో కొన్ని మ్యాక్స్ లో నేను తీసుకున్న డ్రెస్సెస్ మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెరీ ఫస్ట్ టాప్ అనమాట ఇది, టీ షర్ట్. సో నేను ప్రైజెస్ అండ్ ఆల్ లింక్స్ ఏదన్నా నాకు ఆన్లైన్లో దొరికితే అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తాను. సో ఇది వచ్చి ఇట్లా ఇక్కడ జిప్ టైప్లో వచ్చిందనమాట. ఇది ఏం పాకెట్ కాదు, జస్ట్ స్టైల్గా ఇలా అక్కడ జిప్ ఇచ్చారు. అండ్ ఇది హూడీ టైప్లో కానీ రైనీ సీజన్ వేర్ కానీ ఆరెల్స్ ఇప్పుడు వచ్చే స్ప్రింగ్ సీజన్లో కానీ బాగుంటుంది. ఇట్స్ నాట్ ఫర్ సమ్మర్ అనమాట, కానీ బాగుందని చెప్పి నేను తీసుకున్నాను. ఇట్స్ కాస్ట్ ఓన్లీ 500 రూపీస్. సో అందుకే నేను తీసుకున్నాను. అండ్ వెరీ స్మూత్ క్లోత్ అనమాట. అండ్ హ్యాండ్స్ దగ్గర ఇట్లా ఓట్స్ లెటర్స్ రావడం వల్ల దీనికి ఒక మంచి ఫంకీ లుక్ అని వచ్చింది. సో యా, దిస్ ఈస్ ద ఫస్ట్ టాప్. యూ వాంట్ ఇట్, వర్క్ ఫర్ ఇట్ అని దీనిపైన ఉందని, ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ అని దీనిపైన ఉందన్నమాట. సో ఇది నాకు నచ్చింది. అండ్ ఎస్, నెక్స్ట్ టాప్ వచ్చి ఇదన్నమాట. సో ఇట్స్ వెరీ స్మూత్ క్లోత్ అండ్ వెరీ ఎలాస్టిక్ క్లోత్ అనమాట. చాలా ఎలాస్టిసిటీ క్లోత్. సో ఈ క్లోత్ ఎలాస్టిసిటీ తో ఉన్నట్టుంది. సో ఎలాస్టిసిటీ ప్లస్ కాటన్ మిక్స్ అనుకుంటా. సో ఇట్స్ కాస్ట్ 600 రూపీస్. ఇది కూడా నేను మ్యాక్స్ లోనే పర్చేస్ చేశాను. అండ్ ప్లెయిన్ టీ షర్ట్, మొత్తం ప్లెయిన్. అండ్ ఇక్కడ డిజైన్ ఉంది అండ్ బ్యాక్ లో కూడా డిజైన్ వచ్చింది అనమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ ప్లెయిన్. సో నచ్చింది నాకు, అందుకే తీసుకున్నాను. దీనిపైన ఏదైనా డెనిమ్ జాకెట్తో పెయిర్ చేసుకోవచ్చు, ఆరెంజ్ స్కర్ట్ పైన కూడా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అండ్ సో నెక్స్ట్ టాప్ వచ్చి ఇది. సో ఈ టాప్ నేను మా సిస్టర్, మా కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి కలిసి సేమ్ ట్విన్నింగ్ టాప్స్ తీసుకున్నాం. సో ఇట్స్ కాస్ట్ ఆల్సో 600 రూపీస్. సో ఇది అట్లా క్రాప్ టాప్ కాదు, ఇట్లా లాంగ్ టాప్ కాదనమాట, మీడియం. అండ్ యా, ఇట్స్ అ సమ్మర్ వేర్, వింటర్ వేర్, దేనికైనా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్స్ ఆల్సో ఎలాస్టిసిటీ క్లోత్. సో దీనికి కూడా ఎలాస్టిసిటీ ఉందన్నమాట. సో సాగుతుంది. సో ఇప్పుడు ఇంకా లావ్ అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట, వేసుకోవచ్చు అని చెప్పి నేను ఇందాక చూపించిన టాప్ అండ్ ఇప్పుడు టాప్ తీసుకున్నాను. సో ద నెక్స్ట్ టాప్ వచ్చి ఇది టాప్ మాత్రమే కాదనమాట, దీనికి పెయిర్ స్కర్ట్ కూడా ఉంది. నేను ఫోటో లింక్ చేస్తాను. ఇక్కడైతే వీడియోలో లెంత్ రాదు కాబట్టి. ఇది నేను నా పసుపు ఫంక్షన్కి ఆల్రెడీ వేసుకున్నాను అనమాట. సో దట్ నేను మీకు ఫోటో లింక్ చేస్తాను. ఇది నాకు లూజ్ అయింది కాబట్టి నేను ఇక్కడ పిన్ పెట్టి దీన్ని చేసుకుంటాను అనమాట. సో ఇలా వస్తుంది అనమాట. ఫోటో అయితే నేను యాడ్ చేస్తాను చూడండి. సో ఇట్స్ కాస్ట్ లైక్ 2000 అనుకుంటా. సో నేను ఎథనిక్ వేర్ లాగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. దీని చున్నీ పేర్ చేద్దాం అనుకున్నా, కానీ చున్నీ అంత డీసెంట్ లుక్ రాలేదన్నమాట, అందుకే నేను పేర్ చేయలేదు. సో ఇవన్నమాట నేను తీసుకున్న టాప్స్. సో కమింగ్ టు ద బాటమ్స్, నేనేం తీసుకున్నానంటే 2 ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ వన్ ఈస్ దీస్. సో ఇవన్నీ నార్మలే, పెద్ద చూపించడానికి ఏమీ లేదు. సో ఇలా ట్రాక్ ప్యాంట్స్ ఎక్సర్సైజ్ చేయడానికి బాగుంటాయని చెప్పి ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాను. సో వీటితో ఏదైనా పిక్స్ ఉంటే నేను యాడ్ చేస్తాను వీటితో ఇవి వేసుకున్నప్పుడు. సో అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్లాక్ వచ్చి సైడ్ స్ట్రైప్స్ వస్తుంది అనమాట. సో ఈ 2 ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాను నేను. అండ్ 1 జీన్ ప్యాంట్ తీసుకున్నాను. సో యాజ్ యూజువల్ ఇది హై వేస్ట్ జీన్స్ ప్యాంట్ అనమాట. సో ఈ జీన్స్ తీసుకున్నాను. ఆల్రెడీ దీన్ని ఒక 2-3 టైమ్స్ నేను పేర్ కూడా చేసేసాను. అండ్ లెగిన్స్ తీసుకున్నాను. సో టాప్స్ పైనకి మనకి లెగిన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ యూజ్ చాలా ఉంటుంది కాబట్టి లైక్ మంచి అందరికీ కావాల్సిన కలర్స్ తీసుకున్నాను. లైక్ బ్లాక్, క్రీమ్, రెడ్ ఇలాంటి కలర్స్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ అ రెడ్ లెగ్గిన్. ఆల్ దీస్ ఆర్ యాంక్లెట్స్ అనమాట.
సో చుడీ లెగ్గిన్స్ కాకుండా నేను యాంక్లెట్ లెగ్గిన్స్ తీసుకున్నాను. అండ్ క్రీమ్ కలర్ అండ్ దిస్ వన్ ఈజ్ బ్లాక్. సో అండ్ మెరూన్ కలర్. సో నా దగ్గర మెరూన్ కలర్తో పెయిర్ అయ్యే టాప్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, సో అందుకని నేను మెరూన్ కలర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ బ్లూ కలర్. సో బ్లూ కలర్తో పెయిర్ అయ్యే డ్రెస్సెస్ టాప్స్ నా దగ్గర 2 ఉన్నాయి, సో అందుకే తీసుకున్నాను. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, చాలా ఇయర్స్ వస్తాయి ఇవి మనకి. సో ఫ్యూచర్లో ఇంకా మనం ఏదైనా టాప్స్ తీసుకున్నా వాటికి మనం ఇది పెయిర్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ద ఫైనల్ వన్ వచ్చి ఇది. నేను ఇది ఎందుకు తీసుకున్నాను కూడా నాకు తెలీదు, కానీ ట్రస్ట్ మీ, నేను ఎప్పుడు వెళ్ళినా ఇలాంటి మెటీరియల్ కోసం చూసాను అనమాట మిగతా కలర్స్లో కూడా, కానీ నాకు ఇది దొరకలేదు. సో దీని క్లాత్ వచ్చి 95% ఎలాస్టిసిటీ అండ్ 5% కాటన్ అనమాట. చాలా కంఫర్ట్ అండ్ చాలా స్కిన్నీ, చాలా వెయిట్లెస్ అనమాట, చాలా కంఫర్ట్గా ఉంది. సో యా, దీస్ ఆర్ ద లెగ్గిన్స్ ఐ బాట్ ఫ్రమ్ మై హాల్ అనమాట. ఇవన్నీ వచ్చి లెగ్గిన్స్ అండ్ దీస్ ఆర్ ద ప్యాంట్స్. సో ఇవన్నమాట మొత్తం నేను పర్చేస్ చేసిన డ్రెస్సెస్. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నది వచ్చి ఒక షార్ట్ అనమాట, ఎక్సర్సైజ్ చేయడానికి కానీ ఆర్ ఎల్స్ సమ్మర్ వేర్లో బాగుంటుందని చెప్పి ఒక షార్ట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక స్పోర్ట్స్ వేర్ తీసుకున్నాను. నేను చేయడానికి నేను ఒక స్పోర్ట్ వేర్ తీసుకున్నాను, దిస్ వన్. సో ట్రైల్ లేదు కాబట్టి చాలా కష్టం అవుతుంది, చాలా ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఏది తీసుకుంటే ఎలా వస్తుందో తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు. సో ఇది తీసుకున్నాను నేను. సో వెనక్కి ఇది ఇలా కవర్ అయింది కాబట్టి కొంచెం పెద్ద సైజ్ అయినా పర్వాలేదు అని చెప్పి నేను తీసుకున్నాను, కానీ ఇది నాకు బాగానే సరిపోయింది. సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూజ్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట. సో యా, దీస్ ఆర్ ద డ్రెస్సెస్. That's it guys, hope you all liked the video. Please do like, share and subscribe to my channel. Bye.